ఇంతలో ఆ మైదాన ప్రధాన ద్వారం నుంచి, అర్జునా, ఈ మాత్రం అస్త్ర విద్యలు ప్రదర్శించి వీరుడిని అనుకోనక్కర్లేదు. నీవు చేసినవన్నీ నేను కూడా చేయగలను అని అందరికీ వినిపించేలా గట్టిగా అరిచి చెప్పాడు. అందరూ అటువైపు చూశారు. అందమైన రూపం, చేతిలో ఎత్తైన ధనస్సు, దగదగా మెరుస్తున్న సహజ కవచ కుండలాలు, అమ్ముల పొదలో దివ్యాస్త్రాలు, శౌర్యమే అలంకారంగా చేసుకుని సూర్యకాంతితో ప్రకాశిస్తున్న కర్ణుడు సింహంలో నిల్చున్నాడు. ఆ మాటలు విన్న ప్రజలకు ఆశ్చర్యం, అర్జునుడికి కోపం, సహజంగా దుర్యోధనుడికి సంతోషం కలిగాయి. కర్ణుడు కృపాచార్య ద్రోణాచార్యులకు నమస్కరించి అస్త్ర విద్య ప్రదర్శనకు వారి అనుమతి తీసుకొని మైదానం మధ్యలో ఉన్న అర్జునుడిని సమీపించి అర్జునుడు చేసిన అన్ని విద్యలు చేసి చూపించాడు. వెంటనే దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు వెళ్ళి కర్ణుడి చుట్టూ మూగి కర్ణుడిని ఎత్తేసి కర్ణుడిని పొగిడేసి, కర్ణుడు, నువ్వు మాతో స్నేహం చెయ్యి, ఇకపైన మాతోనే ఉండు, నిన్ను మహారాజులా చూసుకుంటాం అని ఏవో మాట్లాడుతూ సాగారు. ఈ లోపల అర్జునుడు, కర్ణ, పిలవని సభలో